వాట్సాప్ గైస్, నల్లగా ఉన్నా, లైటింగ్ తగ్గింది. లెట్స్ గో. ఇప్పుడైతే ఆమ్లెట్ వేసుకుంటున్నా, వ్లాగ్ స్టార్ట్ చేసిన. మామూలుగా ఉండదు వ్లాగ్, ఇచ్చి పడేస్తా. ఇప్పుడు దీంట్లో ఒక బ్రెడ్ వేసుకోవాలి, కొద్దిగా మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం కారం. 2 నిమిషాల్లో 24 grams ప్రోటీన్ వచ్చింది. వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు దీన్ని డైజెషన్ అవడానికి మనకు చాలా టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు మనం టెంప్ట్ అయ్యి ఒకేసారి అన్నం పెట్టుకున్నాం అనుకో, అన్నం ఎక్కువ తినేస్తాం. ఇదే కీ, ఇక్కడ టెంప్ట్ అవ్వద్దు ఫుడ్కి. సో ఇక్కడ కొంచెం రైస్ ఉంది, ఈ రైస్ ని కూడా కొంచెం వేసుకోవాలి మనం, ఎందుకంటే అసలు రైస్ తినలేదు అనే ఫీల్ రావద్దు. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, ఈ రోజు ఏంది, ఈ రోజేగా రోజేమో పెడుతున్నట్టు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో మనకి ప్రోటీన్ సరిపోదు కాబట్టి ఇంకొక 4 గుడ్లు వేసి ఇంకొంచెం అన్నం వేసుకున్నాం, సెట్. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసిన, కొంచెం జీరా, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క. ఇప్పుడు అన్నం ఇక్కడ ఉంది, దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం మసాలా, కొంచెం ఉప్పు. రైట్, కథం. ఇందులో ఒక 4 eggs, ఇప్పుడు ఇందులో ఒక 4 eggs. ఇది మనది లంచ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ మీల్ తినేసి మా మాస్టర్ కొత్త జిమ్, అంటే మా మాస్టర్ జిమ్, ఆ జిమ్ ని మళ్ళీ రీమోడలింగ్ చేపిస్తుండు, కలర్స్ గిలర్స్ అయితే కొంచెం లైటింగ్ అవి కావాలంటే సరే మాస్టర్ వస్తున్నా అని చెప్పేసి చెప్పిన. సో ఎందుకంటే ఇప్పుడు చాలా మంది జిమ్ లో కొత్త థింగ్స్ అనేవి అలవాటు చేసుకుంటారు. సో మా మాస్టర్ దగ్గర దగ్గర ఇప్పటికి ఎన్నో పైసలు పెట్టిండు కదా. నాకు తెలిసి ఈజీగా ఒక పాపం ఇక్కడ మా ఊర్లో అసలు జిమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఓల్డ్ స్కూల్ జిమ్ దగ్గర నుంచి, అంటే మన ఫస్ట్ లో ఐరన్ ప్లేట్ల నుంచి చేస్తాం కదా, ఐరన్ ప్లేట్లు మొత్తం. అంతకు ముందు వాళ్ళు సీనియర్లుగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా చాలా ఓల్డ్ ప్లేట్స్ తోటి చేసేవాళ్ళు. తర్వాత మా దగ్గర ఇక్కడ జిమ్ స్టార్ట్ అయిన తర్వాత నేను వెళ్ళేటప్పటికి ఐరన్ ప్లేట్స్ తోటి, ఐరన్ ఉంటాయి కదా, ఐరన్ మిషన్లు మొత్తం ఆర్నాల్డ్ చేసేటప్పుడు ఎలా ఉండేవి అలా ఉండేవి. సో ఇప్పుడు ఏమైందంటే మంచి మిషనరీస్ తెప్పించిండు. మంచి మిషనరీస్ తెప్పించిన తర్వాత మా మాస్టర్ ఎక్కువగా డబ్బులన్నీ కూడా ఏం చేసిందంటే మిషనరీస్ మీద ఎక్కువ పెట్టిండు. ఫ్లెగ్ డెక్ ఫ్లై, లాక్ పుల్ డౌన్ కానీ, చెస్ట్ ఫ్లై మిషన్స్ కానీ, స్టమక్ మిషన్స్ కానీ, థ్రెడ్ మిల్ కానీ, దగ్గర థ్రెడ్ మిల్ ఒక 1.5 లాక్ 2 lakhs ఉంది. అన్ని పైసలు పెట్టిన తర్వాత కూడా చాలా మంది పోరగాలు జిమ్ కి రాకపోవడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళకి బాడీ ఉందో లేదో అనేది సరిగ్గా కనిపించట్లా. మిర్రర్స్ ముందుకు వెళ్ళినప్పుడు లైట్స్ అనేవి రిఫ్లెక్ట్ అనేవి ఆపోజిట్ అవుతాయి. సో దాని వల్ల కూడా చాలా మంది పోరగాలు డిసప్పాయింట్ అవుతారు. మన సైడ్ కూడా మనకు తెలిసింది, కొంచెం మాస్టర్ చెప్తే కొంచెం ఆయనకి కూడా హెల్ప్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనం జిమ్ కాడికి వెళ్తున్నాం. మనం వెళ్ళి అక్కడ జిమ్ కాడికి వెళ్ళి కలర్స్ కానీ అవన్నీ చూసి, సో ఇప్పటి నుంచి మనకి వర్కౌట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. అంటే నేను ఏమనుకున్నా అంటే, ఇంటి దగ్గర కూడా వర్కౌట్లు చేసే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి డంబిల్స్ అనేవి ఆర్డర్ చేసిన. సో మీకు డంబుల్స్ కూడా చూపిస్తాను నేను. ఇగో ఇవి మన డంబుల్స్, ఇవన్నీ కూడా ఐరన్ డంబుల్స్. సో నేను ఏమనుకున్నా అంటే, ఇంట్లోనే చేసుకోవచ్చు వర్కౌట్, మంచిగా ఇంట్లోనే చేసుకుంటూ మీకు అన్ని చెప్దాంలే, హోమ్ వర్కౌట్స్ చేసుకునే వాళ్ళకి అనుకొని ఒక వెబ్ సిరీస్ తీద్దాం అనుకున్నా. ఇగో ఈ థ్రెడ్ మిల్, ఇది నేను రివ్యూ కూడా చేసిన. సో నాకు నడుస్తుంది ఇంట్లో, కానీ ఆ జిమ్ లో చేసిన మోటివేషన్ అనేది అయితే మ్యాక్స్ రాదు. సో ఈ డంబుల్స్ ఇవన్నీ కూడా నేను మొత్తం ఐరన్ డంబుల్స్ కొనుక్కున్నా. ఎందుకు కొనుక్కున్నా ఐరన్ డంబుల్స్ అంటే, నాకు ఐరన్ అంటే ఇష్టం. ఐరన్ డంబుల్స్ ఏంటంటే మాస్గా ఉంటాయి, ఓవర్లోడ్ పడుతుంది మజిల్స్ మీద, మజిల్ ని కరెక్ట్ గా కాంట్రాక్ట్ చేసి కొట్టచ్చు. సో తిని ఇప్పుడు ఇందులో 4 eggs ఉన్నాయి కదా, ఇందులో 4 eggs ఉన్నాయి కదా, ఎక్కువ కూడా వేసుకుంటా, ఎందుకంటే ఫుడ్ ఎక్కువ ఉంది, మళ్ళీ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆకలి అయింది అనుకో, తర్వాత దీన్ని వేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి చికెన్. మళ్ళీ మనకు ఆకలి అయింది అనుకో, ఆ చికెన్ ఆ రైస్ వేసుకొని మళ్ళీ కొంచెం తినేయచ్చు. ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు టైం వేస్ట్ అవ్వదు. ఇప్పుడు మిస్ అయింది, ఏం మిస్ అవుతుంది? ఇలా ఒకవేళ మిస్ అయితే చికెన్ మిస్ అవుతుంది. ఎగ్స్ అని ఉన్నాయి కదా, ఎగ్స్ మిస్ అయినాయి అనుకో, చికెన్ ఉంటుంది. సో ఏదో ఒకటి మీకు స్పేర్ లో పెట్టుకుంటే మీ డైట్ మిస్ అవ్వదు. ఇప్పుడు నేను ఒకవేళ రైస్ లేదనుకుందాం, వండుకోలేదు అనుకుందాం, బ్రెడ్ వేసిన, ఇప్పుడు మళ్ళీ వైట్ బ్రెడ్ ఉంది, ఇది తినకూడదు, రైస్ వండుకోలేదు, అట్లా డిసప్పాయింట్ అవ్వద్దు. అట్లా డిసప్పాయింట్ అవుతే మీరు బాధపడడం తప్ప ఇంకా వేరేదేమి ఉండదు. ఇక నేను మజిల్ బ్లేజ్ వాళ్ళది ఇది ఓట్స్. ఓకే, ఓట్స్ లాగా ఉంటాయి, మోస్ట్లీ అన్ని ఉంటాయి. ఓకే, ఈ ఓట్స్. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర వే ప్రోటీన్ ఉంది. సాయంత్రం మళ్ళీ నేను ప్రీ వర్కౌట్ మీల్ తీసుకునేటప్పుడు నేను అది తీసుకుంటా. అదేముంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆప్షనల్ చెప్తున్నా కదా, ఆప్షనల్. కాకపోతే నేను అది తీసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఒకవేళ అది మిస్ అయింది అనుకున్నాం, మిస్ అయితే ఏమవుతుంది, వే ప్రోటీన్ ఎనీ టైం ఉంటుంది. 2 బనానా తింటే 1 scoop వే ప్రోటీన్ తాగుతా. అట్లా మనం మార్చుకోవాలి, మనకు నచ్చినట్టు మనం మార్చుకోవాలి, చూసుకోవాలి, చేసుకోవాలి. అంతే రా డైట్ అంటే. ఈ డైట్ అంటే ఏముంటుంది అలా, దీంట్లో మంచిగా ఇంకా 2-3 ఉల్లిపాయలు వేసుకుంటే మస్తు ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఉల్లిపాయ కట్ చేసుకొని తింటా. ఇప్పుడు నిమ్మకాయ ఉందా, ఈ నిమ్మకాయ ఇట్లా పిండుకొని మంచిగా 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నా. అదే ఎడం చేయ కూర్చోయ, ఫ్రంట్ కెమెరా ఇది, కూర్చోయ అనుకుంటా.
ఏదైనా నేను ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం మీకు నాలెడ్జ్ ఇద్దామని చెప్పేసి షేర్ చేద్దామని చెప్పేసి చెప్తున్నా. ఈసారి నుంచి బోర్ కొట్టించాను మీకు. ఓకే, మీరు ఒకటి గమనించరా, ఈ రోజు వరకు కూడా నేను ఎవ్రీ మంత్ వీడియోస్ పెట్టినా. నా స్వార్థంగా చెప్తున్నా కదా, నేను ప్రమోషన్ ఉన్నప్పుడు మాత్రమే చేసిన. బికాజ్ నేను టైం కంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ పర్సన్ కి ఇస్తా. సో ఒక పర్సన్ నన్ను చూస్తుండు అంటే ఆ పర్సన్ కి కంటెంట్ ప్రొవైడ్ చేయాలి. తన టైం ని నా కాడ పెడుతుండే ఒక 12 minutes నా వీడియోస్ చూస్తానికి అన్నప్పుడు తనకి ఎంతో కొంత నా సైడ్ నుంచి నేర్చుకోవాలని చెప్పేసి నేను ట్రై చేస్తా. సో అందుకని చెప్పేసి నేను పెడితే వాల్యుబుల్ కంటెంట్ పెడతా, లేకపోతే లేదు అని చెప్పేసి ఫిక్స్ అవుతా. సో అందుకే నేను ఇన్ని రోజులు పెట్టలే. సో ఇప్పుడు నాకు టైం ఉంది, నేను పెడతా వీడియోస్ అన్ని. ఇక కంఫర్ట్ జోన్ నుంచి ఫస్ట్ మనం బయటికి రావాలి. మనం ఏమైతే అనుకుంటున్నామో అది రియాలిటీలో అగైనెస్ట్ గా ఉంటుంది. 2 నిమిషాల్లో డైట్ ప్లాన్ అయిపోతుంది, అదే తినేద్దాంలే అనుకుంటాం. కానీ మన బాడీ ఆకలిని ఇన్స్టెంట్ గా వదిలిద్ది. ఒకేసారి వెయిట్ చేసి నీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆకలి అవుతే అంతసేపు ఉంచదు. వచ్చే దారిలోనే నీకు ఏదో ఒకటి నోట్లో వేయాలనిపిస్తుంది. అట్లా అనమాట. అట్లా పోయేద్దాం జిమ్ కాడికి. ఇక మోడిఫై జిమ్ అంటారు. సో గైస్ ఇప్పుడు మీకు కొన్ని క్లిప్స్ వేస్తే చూసుకోండి. ఇక ఇంత డిఫరెంట్ ఉంది రా అసలు బాబాయ్. పాత కొన్ని పిక్స్ వేస్తే చూసుకోండి మీకు. ఇగో ఇప్పుడు చూసుకోండి, కలర్ కలెక్షన్, కలర్ కోడ్. ఇగో ఇప్పుడు పాత కలరు దీని పక్కన వేస్తా చూడండి, చాలా డిఫరెంట్ ఉంది మాస్టర్. ఇగో ఇప్పుడు ఈ లైట్లు తీసి లైట్లు పెట్టాలి మాస్టర్. ఏడ పెడదాం రైసి? ఏడా ఒకటి. మనం 7 sets వేసినాం, గుర్తుందా? 1 2 3 7 మళ్ళీ ఈ నుంచి 7 మళ్ళీ ఫుల్ 7 అవి ఇప్పుడు ఫారెస్ట్ ట్రెండ్. మనం ఈ స్కూల్ ఈ ఓల్డ్ స్కూల్లో ఉన్నప్పుడే చేసాం. ఆ పాత ఐరన్ జిమ్ లో ఉన్నప్పుడే చేసాం. ఇప్పుడు కాదు, ఆ జిమ్ లోనే చేసినాం. అప్పుడే చేయించాను నేను. ఆ జిమ్ ఉన్నప్పుడే చిన్నప్పుడే చేసాం. ఫారెన్స్ ఇప్పుడు ఫాలో అవుతాయి. నాకు ఇందాక వీడియో వచ్చింది, ఆ వీడియో చూస్తుంటే రాజా గారు నేను అప్పుడున్నప్పుడు కొట్టినాం. 5 సంవత్సరాలు కాదు, 10 years బ్యాకే నేను ఎఫెస్ట్ చేయించిన. నేను అదే అనుకున్నా. ఇప్పుడు వీడికి వచ్చి ఒక 5 సంవత్సరాల. నేను ఆడికి రాకముందు అంతకుముందు ఒక 6 సంవత్సరాలు. మరి నేను అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి మొత్తం 11 సంవత్సరాలు. అప్పట్లో నేను ఎఫెస్ట్ చేయించిన. కానీ కలర్ మాత్రం లేదు. నేను అనుకున్నా ఏమనుకున్నాంటే నాకు ఎదురు పడుతుంది కాబట్టి వైట్ వచ్చింది. నేను చెప్పలేదు వెయిట్ కట్టాల్సిందే, బరువులు ఎత్తాల్సిన అమ్మాయి అబ్బాయి. వెయిట్ కట్టాల్సిందే, బరువులు ఎత్తాల్సిన అమ్మాయి అబ్బాయి. సో గైస్, మొన్న మనం ఆల్రెడీ ఇట్లా పోయి వచ్చినాం కదా, అట్లా జిమ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత దాని తర్వాత వెంటనే ఇక నేను సిరీస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేసిన. ఓకే, అయితే ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మనకి ఆ మొక్క ఉంది కదా, ఆ మొక్కకి కొంచెం మంచిగా మాట్లాడి అట్లనే ఈ రోజు కొంచెం జిమ్ లో చిన్న పని ఉంది, లైటింగ్స్ అవి ఇవి పెట్టాలి. ఓకేనా? ఎందుకంటే మెయిన్ లైటింగ్స్ ఏంటంటే సో నార్మల్ గా ర్యాండమ్ గా వచ్చి పోయే వాళ్ళకి బాగానే ఉంది. ఇంకా నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది, మనకు వీడియోస్ కి కొంచెం లైటింగ్ అనేది సరిగ్గా రావట్లేదు. వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు కొంచెం అపేచర్ తగ్గిన, అపేచర్ పెరిగిన, ఇవన్నీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే కలర్ కలెక్షన్ చేసినప్పుడు వీడియోలో అంతా వీడియో ఒకేలా రావట్లేదు. కొంచెం నాకు కష్టమవుతుంది. అందులో ఒకటి మా మాస్టర్ కూడా కొంచెం గలీజ్గా పోగొడుతున్నాయి లైట్లు, కొంచెం మంచిగా పెడతాం సైదా అంటే, సరేలే మాస్టర్ నేను పెడతలే అని చెప్పిన. సో మంచిగా లైటింగ్ అనేది సెట్ చేద్దామని పోతున్నా. ఇది వచ్చేసి వే ప్రోటీన్. ఓకే, వే ప్రోటీన్ ఒక స్కూప్ తీసుకున్నా. దాని తర్వాత కొంచెం ఉప్మా తింటా. ఎవ్రీథింగ్ మీతో షేర్ చేస్తున్నా గైస్, ఎందుకంటే మీకు నాలెడ్జ్ అనేది లేదు, ఆ విషయం మీరు ఒప్పుకోవాలా అంతే. ఇప్పుడు ఇది వచ్చేసి ప్రోటీన్, అండ్ దాంతో పాటు కొంచెం ఇప్పుడు నేను జిమ్ లోకి వెళ్తా, కొంచెం వర్క్ చేస్తా, పైన సీలింగ్ లో అవి లైట్లు గెలుగుతా. ఇప్పుడు మా ఇంటి కాడికి వెళ్ళి డ్రిల్లింగ్ మిషన్ తీసుకుని రావాలి, మళ్ళీ అక్కడి నుంచి జిమ్ కి వెళ్ళాలి, కొంచెం ఇదంతా తిరుగుతూ ఉంటా. వీటన్నిటికి నాకు ఎనర్జీ కావాలి కదా పని చేయడానికి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం ఎక్కువసేపు ఉండాలి కాబట్టి ఒక ముద్ద కొంచెం ఉప్మా తినిపోతే అయిపోతుంది. ఇది ప్రోటీన్, అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ దీంతో పాటు ఎగ్స్ తిన్నాను అనుకో, లో ఎనర్జీ ఉంటుంది, నేను వర్క్ చేయలేను, జిమ్ చేయలేను, ఏమీ చేయలేను. అందుకోసం అని చెప్పేసి అటు పక్క కొంచెం ఉప్మా రెడీ చేస్తున్నా, మంచిగా ఉంటుంది టేస్ట్. మీరు కూడా కావాలంటే కానీ చేయండి. 31st మరి ఏమైంది కథ, ఇప్పుడేమో రేట్ ప్రోటీన్. 31st మరి ఏమైంది కథ, ఇప్పుడేమో రేట్ ప్రోటీన్. Bad guy, Heath Ledger. Ready for whatever, I'll be front and center. Don't
పిచ్చయ్య గారు మీ వీడియోలు చాలా బాగుంటాయండి. సో గాయస్ ఇప్పుడే జిమ్కి వచ్చిన డ్రిల్లింగ్ మిషన్ ఇవన్నీ తీసుకొని వచ్చిన. ఓకే, ఇప్పుడు ట్యూబ్లైట్లు కనిపిస్తున్నాయి కదా, ఇట్లా ట్యూబ్లైట్లు. ఈ ట్యూబ్లైట్స్ అన్నిటిని కూడా కొంచెం కిందికి పెట్టాలి, కొంచెం మంచిగా సెట్ చేయాలి, అట్లా పైపులు గీపులు ఉపయోగించకుండా. ఎక్స్పెషల్లీ ఇప్పుడు ఇక్కడ విండోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఈ మూల మీద మనం ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఈ లైటింగ్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇటు పక్క థ్రెడ్మిల్ ఇవి కూడా ఉన్నాయి కాబట్టి దీని మీద కొన్ని కంటెంట్ వీడియోస్ ఉన్నాయి. సో ఇటు కూడా చాలా ఇబ్బంది ఉంది మనకు. మెయిన్ ఆ సర్కిల్లో లైటింగ్ ఎక్కువ కావాలి. మా మాస్టర్ బల్బ్ పెట్టిండు, 10 రూపాయల బల్బు. ఆడ ఎలాడుతుంది ఎలాడుతుంది. వాల్కి ఎప్పుడైనా సరే బల్బులు ఉండొద్దు. అట్లా వాల్కి బల్బులు ఉన్నాయా కథం, జిమ్ మొత్తం నాశనం అయిపోతుంది. ఆపోజిట్ లైటింగ్ పడ్డది అనుకో జిమ్ లుక్ రాదు అసలు. ఈడ స్క్వాట్ ర్యాక్. ఓకే, ఈ స్క్వాట్ ర్యాక్ కి మంచి లైటింగ్ పెట్టాలి. నేను ఇక్కడ చాలా వర్క్ ఉంటుంది మనకి. నెక్స్ట్ బ్లాగ్ ఏంటంటే అసలు ఏ మిషన్ ఎలా చేయాలి, ఏ మిషన్ మీద ఎలా చేయాలి వర్కౌట్స్, వాటిలో ఉండే మిస్టేక్స్ ఏంటి, ఇగ్నోర్ చేయాల్సినవి అవాయిడ్ చేయాల్సినవి ఏంటి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, కరెక్ట్ పొజిషన్స్ ఏంటి, మొత్తం మిషన్స్ మొత్తం ఒక్కొక్క మిషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఒక 12 నిమిషాలు అయిపోకూడతా. దగ్గర ఇక్కడ ఒక 7 వేరియేషన్స్ ఉన్నాయి వర్కౌట్ చేసుకోవాల్సినవి. ఈ మిషన్ మీ దాంట్లో ఉంది, మా దాంట్లో లేదు కదా అంటే చెప్తా. దానికి ఏం చేయాలో కూడా చెప్తా. ఆ మిషన్ లేకపోతే డంబుల్స్తో ఎలా వర్క్ చేయాలో కూడా చెప్తా. సో గైస్ వర్క్ అయితే కంప్లీట్. లైటింగ్ అంతా పెట్టేసినాం. ఇంటికి వెళ్ళి చాయ్ తాగి మళ్ళీ వద్దాం అనుకున్నా. పొద్దు నుంచి మళ్ళీ ఇప్పుడు లైటింగ్ ఫిట్ చేసినాం కదా, కొంచెం ఎనర్జీ లేదు. ఇక పోయి కాసేపు ఇంటి దగ్గర వర్కౌట్ చేసుకుంటా. ఎక్కువసేపు ఏం చేసుకోను. ప్రిపేర్ తీసుకోదాం బాగా. సో గైస్ ఇది వచ్చేసి ఎగ్ ఫ్రై, ఇది వచ్చేసి ఎగ్ కర్రీ. ఇదేమో ఒక 5 ఓలెగ్స్ వేసిన కంప్లీట్. ఓకే, ఇదేమో 7 ఎగ్ వైట్స్. ఎగ్స్ ని అలా డివైడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి రైస్, ఇది వచ్చేసి మిల్ మేకర్స్. నాకు కొంచెం చిన్న వర్క్స్ ఉన్నాయి. వర్క్ వల్ల కొంచెం డైట్ అనేది మిస్ అవుతుంది. ఇంకా నేనేం చేస్తున్నా అంటే ప్రాపర్ డైట్ చేస్తే ఎనర్జీ ఉండదని చెప్పేసి డైట్ ని మెయింటైన్ చేస్తూనే హెల్తీగా కుక్ చేసుకుంటున్నా. ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేసుకొని తింటున్నా. ఇంకొక 2 వీక్స్ లేదా ఒక 1 వీక్ అయితే అయిపోతుంది. ఇంకా మనం కూడా కటింగ్ లోకి దిగిపోతాం. కటింగ్ అని కాదు కానీ ఇంకా కంప్లీట్ ఒక మంచి బాడీని మెయింటైన్ చేస్తూ మరీ లీన్ కాకుండా డీసెంట్ గా, ఇంకా మీకు ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలి. అది మెయిన్ మోటోగా పెట్టుకున్నా. ఎందుకంటే ఎక్కువసేపు వర్క్ చేయాలి జిమ్ లో. లో ఎనర్జీ ఉంటే మనం వీడియోస్ తీయలేం కాబట్టి అందుకని రైస్ ఎక్కువగా పెట్టుకుంటున్నా, రైస్ తింటున్నా అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓకే, లెట్స్ గో కుమ్ముడు. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మధ్యలో వీడియో. ఇప్పుడు మా మాస్టర్ ఏం చేసిందంటే, మనం రీసెంట్గా మనం వీడియోలు చేసినాం కదా, వీడియోలు చేసిన తర్వాత రిబ్బన్ కటింగ్ చేసిండు. ఈ రిబ్బన్ కటింగ్ ఎందుకు చేసిండు? కొత్త మిషన్లు వచ్చినాయి. ఆల్మోస్ట్ ఇక అసలు మా జిమ్ లో ఉన్న మిషన్స్ ఇంత చిన్న విలేజ్ ఏం కాదు మంచిదే, కానీ హైదరాబాద్ లో ఉండే మిషన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. మాన్యువల్ ఉన్నాయి, కేబుల్స్ ఉన్నాయి, వెయిట్ యాడెడ్ మిషన్స్ ఉన్నాయి, వితౌట్ యాడెడ్ మిషన్స్ ఉన్నాయి, కేబుల్స్ మిషన్స్ ఉన్నాయి, బార్బల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే అసలు నాకు ఒక వీడియో కూడా సరిపోదు. ఆల్మోస్ట్ ఇప్పుడు జిమ్ మొత్తం రీఓపెనింగ్ అయినట్టే. ఎందుకంటే కలర్స్ చేయించుకుంటూ మళ్ళీ మంచిగా చేయించుకుంటూ రీఓపెనింగ్ టైప్ లో చేసుకున్నట్టే. ఎందుకంటే చాలా మొత్తం మోడిఫై చేసిండు. దాని తర్వాత చెస్ట్ ప్రెస్ మిషన్. ఇక ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోగానే మీకు అర్థమైపోతుంది ఫీల్ ఇట్లా. క్రేజీ. ఫారెన్స్ లో నేను ఎక్కువగా ఆండ్రూడ్ డ్రూ, మా పేరు మర్చిపోయినరా, కొంచెం ఇష్టం మనోడు, నాకు మన ఫ్యానే. అయితే ఆయన బాగా చేస్తాడు ఇవి. వాడు అని కూడా అనబుద్ధి కాదు, నాకు అంత ఇష్టం ఆయన. సో 1 2 3 4 ఇదొకటి పిర్రలకి. ఓకే, సారీ, హిప్ అమ్మాయిలకి ఎక్కువ ఇష్టం. ఇది అమ్మాయిలకి చాలా ఇష్టం. చూపిస్తా, అమ్మాయిలకు కూడా వస్తుంది మన దగ్గర నుంచి కంటెంట్. చాలా వీడియోస్ వస్తాయి. ఇది మీకు ఈ వర్కౌట్ అంటే చాలా ఇష్టం బేసిక్గా. ఎందుకంటే మీకు ఎక్కువగా అమ్మాయిలకి లెగ్స్ ఇవి. ఐ అండర్స్టాండింగ్. లెట్స్ గో. సో గైస్, నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రీ వర్కౌట్ తాగేసిన, ఇంకొంచెం ఉంది. ఇప్పుడు ఇది తాగేస్తున్నా. నేను 100 సార్లు చూపిను.
మనం ఎప్పుడైనా ప్రమోషన్ చేస్తాం కదా, మనం మంత్లీ ఒక 2 వీడియోస్ చేస్తుంటాం వాళ్ళకి. ఇది కొత్త ఫ్లేవర్ క్రియాంప్ క్రియేటిన్ మోనోహైడ్రేట్. ఎప్పుడైనా కొత్త ఫ్లేవర్స్ లాంచ్ అయినప్పుడు మనకు చెప్పినప్పుడు స్పెసిఫిక్ గా మీతో మాట్లాడతా గానీ ఊకే మిమ్మల్ని ఏదో కొనాలని చెప్పేసి ఫోర్స్ చేయను. నేను కొనాలి చేయాలి అనుకుంటే చాలా వస్తాయి. సో గైస్ ఇది వచ్చేసి కొత్త ఫ్లేవర్. ఓకే, మజిల్ బ్లేజ్ వాళ్ళు లాంచ్ చేసారు లిచీ స్వెరీ ఫ్లేవర్. ఇది నేను టేస్ట్ చేస్తున్నా, పోయినసారి నాకు లేదు అందుకనే మీకు చెప్పలేదు. ఇది వచ్చేసి క్రియాంప్ క్రియేటిన్ మోనోహైడ్రేట్. ఇది ఏంటంటే మెయిన్ చిన్న పార్టికల్ గా వస్తుంది. ఇది మన బాడీలో వెంటనే డైజెషన్ అనేది స్పీడ్ గా అయ్యి వెంటనే మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది. దీనికి ఎటువంటి డోస్ ఏమో అవసరం లేదు. నార్మల్ గా మీరు మీ బాడీ వెయిట్ ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. ఇంతకు ముందు నార్మల్ గా క్రియేటిన్ మోనోహైడ్రేట్ ఏంటంటే గ్రామ్స్ వైజ్ గా మనం మాట్లాడుకుంటాం కదా. ఈ క్రియాంప్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ ఏంటంటే మీరు 10 kg ఉన్నారనుకో, ఈచ్ 10 kg 1 గ్రామ్. సో అలా బాడీ వెయిట్ కి తీసుకోవాలి. నేను మీకు రికమెండ్ చేసేది ఒకటే. బిగినర్స్ అయితే మీరు ఫస్ట్ 2 grams, దాని తర్వాత 3 grams, అలా 3 grams కంటే ఎక్కువ పోమాకండి. ఎందుకంటే మనం బాగా బాడీ బిల్డర్స్ లాగా మనం వర్కౌట్ చేయట్లేదు కదా. నన్ను నమ్మి నా మాట మీద మీకు నమ్మకం ఉంది కదా, మీరు ఒకటే ఎప్పుడైనా సరే మీరు క్రియేటిన్ తీసుకోవాలనుకుంటే 3 grams తీసుకుంటే ఎక్కువ తీసుకోమాకండి. అండ్ వాటర్ కూడా కొంచెం మంచిగా తాగండి, ఓకేనా. అలాగే ఈ క్రియేటిన్ వల్ల మీకు కిడ్నీ డ్యామేజ్ కానీ ఇలాంటి ఏం లేదు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి 100% ట్రస్టిఫైడ్ అనమాట, మీరు తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పెడతా, ఒకసారి వెళ్ళి చెక్అౌట్ చేయండి. అండ్ ఎగస్ట్రా డిస్కౌంట్ కోసం మన కూపన్ కోడ్ వాడుకోండి, మీకు కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. సో లెట్స్ గో గైస్. ఇప్పుడు ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. మా మాస్టర్ మరి లేడు, మాట్లాడదాం అన్నాం కానీ లేడు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను వ్లాగ్ చేస్తా కదా. ఆల్రెడీ ఈ కామెంట్ వేస్తున్నా చూసుకోండి. ఈ కామెంట్ లో మనోడు అడిగిండు, అన్న ఏ జిమ్ అనేది ఎక్కడ పెడితే బాగుంటది, ఏ ఏరియాలో పెడితే బాగుంటది అనేది అడిగిండు. నా దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయి, ఇస్తా, మీకు హెల్ప్ అవుతుంది అంటే దానికేమైంది చేద్దాం. చాలా మంది ఈ ఫీల్డ్ లోకి వచ్చి మంచిగా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటారు కానీ కొంచెం రిస్క్ కూడా ఉంటది, ఆలోచించి చేసుకోవాలి. దాని గురించి కూడా చెప్తా, సరేనా. లెట్స్ గో, బై బై, సీ యూ, టాటా.